అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు నా హృదయంలో చాలా వేదన ఉందండి. కొంతమంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు వారి కష్టాలు, వారు పడుతున్న బాధలు చెప్తా ఉంటే నా హృదయం చాలా వేదన చేత నింపబడుతోంది. కానీ ప్రియ సంగమా, నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ధైర్యంగా ఉండండి. చావు పరిష్కారం కాదు. అన్నా నేను చనిపోతానన్నా, నేను ఇంక బ్రతకలేను, నాకు ఇంక ఆధారమే తెలియదు, నా హృదయానికి నెమ్మది లేదు, ఎటువైపు చూసినా శోధన తప్ప ఒక్క శుభవార్త కూడా నా జీవితంలో వినబట్టలేదన్నా, కనీసం నా వెనకాల నిలబడి మేమున్నాం అని ధైర్యం చెప్పేవారు కూడా ఎవరు లేరు. మా సమస్యలు ఎలా ఉన్నాయంటే కొన్ని బయటికి చెప్పుకోగలం, కొన్ని బయటికి చెప్పుకోలేని బాధలు మా హృదయంలో చాలా ఉన్నాయి. ఆ బాధలు మమ్మల్ని ఏం చేస్తున్నాయంటే ఇంకా మా జీవితం అంతా, మా భవిష్యత్ అంతా ఇంకా లేదు అన్నట్లు మాకు అనిపిస్తున్నాయి అని దుఃఖపడుతున్నారు. ఈ సంగమా, నేను అదే పరిస్థితుల నుంచి వచ్చాను. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, నా ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు. నా ప్రభు మీ పక్షాన నిలబడతారు. ఎవరుండినా లేకపోయినా ఆయన ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఆయన వైపు చూసి బ్రతకండి. దేవుని వాక్యం అంటది కదా, నేను చావను, సజీవుడినే యెహోవా క్రియలు వివరిస్తానన్నట్లు మీరు చక్కగా ప్రభు సాక్ష్యాలు రాబో దినాల్లో పంచుకోబోతున్నారు. దేవుని వాక్యంలో నా హృదయాన్ని ఎంతగానో ఆదరించిన మాట, కీర్తనల భాగము 119 కీర్తన 50వ మాట చదవగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము మన హృదయానికి నెమ్మది కలుగజేస్తుంది, బాధలలో ధైర్యాన్ని ఇస్తుంది. మీరు వాక్యాన్ని చదవండి, ఎందుకంటే వాక్యం అంటే దేవుడు మీతో మాట్లాడుట. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, అయ్యా నాతో మాట్లాడు, అయ్యా నన్ను దర్శించు, అయ్యా నాకు ధైర్యాన్ని అనుగ్రహించు, మూయబడిన ద్వారాలు తెరవండి ప్రభా అని మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, వాక్యం అంటే తిరిగి దేవుడు మీతో మాట్లాడుట. వాక్యాన్ని చదివినప్పుడు మన హృదయానికి నెమ్మది కలుగజేస్తుంది. రీసెంట్గా మనకు ఒక ఫోన్ వచ్చింది, అన్నా నేను రీసెంట్గా వివాహం చేసుకున్నాను, నా జీవితం ఎట్లయిపోయిందంటే నరకంలా ఉంటుంది, నా భర్త చెడ్డవాడన్న సంగతి నా ఒక్కదానికి తెలుసు, బయట ప్రపంచానికి ఎంత చక్కగా నటిస్తున్నాడో, బయట ప్రపంచానికి నన్ను ప్రేమిస్తున్నట్లు ఎంత బాగా పోట్రీ చేస్తున్నాడో, కానీ ఇంట్లో నాకు నరకం చూపిస్తాడన్నా, విపరీతమైన టార్చర్ అనుభవిస్తున్నాను, బయటికి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక చావే పరిష్కారం అనుకుంటున్నాను. ఆ తల్లిగారు మన వీడియోస్ చూడడం వల్ల కొన్ని దినాలుగా మాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నారు. నిజమే, ఈరోజు కుటుంబ పరిస్థితులు ఎట్లయిపోయింటే ప్రేమ కనిపించట్లేదు. ఈ సంఘం ఎట్లా అంటున్నానని మీరేం బాధ పెట్టుకోకండి. వివాహాలు మాత్రం గ్రాండ్గా జరుగుతున్నాయి, కుటుంబ జీవితాలు మాత్రం అసలు గ్రాండ్గా లేవు, అసలు సంతోషంగా కనిపించట్లేదు. భోజనాలు అయితే ఆరోగ్యకరంగా వండుతున్నారు కానీ కుటుంబము ఆరోగ్యకరంగా లేదు. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి, నటించే ప్రేమలు ఎక్కువైపోయాయి, హృదయములో బాధ, కుటుంబంలో వేదన, ఎక్కడ చూసిన అపాయమే కనిపిస్తోంది. ఇప్పుడు మన వార్తలు చూస్తున్న కుటుంబ వ్యవస్థ ఎట్లయిపోయింది తెలుసా? అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి, భార్యలు భర్తను చంపుతున్నారు, భర్తలు భార్యను చంపుతున్నారు, ప్రేమ వ్యవహారాలు, రకరకాల ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను మాత్రం ఒకటి అర్థం చేసుకోగలుగుతున్నాను, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు ప్రేమ అసలు ఎవరి మధ్యనే కనిపించట్లేదు. ఈ దుఃఖము చాలామంది తల్లులకి ఎక్కువైపోయింది. అయ్యో, ఎందుకు వివాహం చేసుకున్నాను, ఎందుకు ఈ కుటుంబంలోకి వచ్చాను, నాకెందుకు ఇట్లాంటి పిల్లలు పుట్టారని ఈరోజు కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ధైర్యంగా ఉండండి, కుటుంబాలను కట్టువాడు ఆయనే, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు, ప్రభు మీ కుటుంబాన్ని కడతాడు. తల్లులు, మీరు చేస్తున్న ప్రార్థన నా ప్రభు వింటాడు. కొంతమంది భర్తలు కూడా బాధపడుతున్నారు, అన్నా నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను నా భార్య, కానీ ప్రేమించట్లేదు, నా హృదయానికి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటుంది, ఎప్పుడు చూసినా ఎవరెవరితోనో మాట్లాడుతుంది, ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళిపోతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన కొంతమంది భర్తలు కూడా బాధపడుతున్నారు. ప్రియ సంగమా, మీ కుటుంబాలు కట్టబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆర్థిక వ్యవస్థ కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాను, మీ పిల్లలందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తగిన కాలం వచ్చినప్పుడు మీ కుటుంబాలలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈరోజు నా రెండు చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను, అబద్ధాలు చెప్పి వివాహాలు జరిగించకండి. మీ అబ్బాయి క్యారెక్టర్ మీకు తెలిస్తే మీరు ఆ క్యారెక్టర్ సెట్ అయ్యేదాకా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి, సేవకుల దగ్గరికి పంపించండి, వారిని ఒక మంచి సాక్షిగా, వాక్యానికి భయపడే వ్యక్తిగా అతడు మార్చబడిన తర్వాత వివాహాలు జరిగించండి.
అంతే తప్ప అబద్ధాలు చెప్పకండి. మా అబ్బాయి చాలా మంచోడండి, బాగా ప్రార్థన చేస్తారండి, మంచి దైవభక్తి కలిగిన వాడండి, ఏ అలవాట్లు లేవండి, స్నేహితులు ఎవరు లేరండి, మేమంటే చాలా గౌరవిస్తాడని ఇలాంటి అబద్ధాలు చెప్పి దయచేసి ఒక అమాయకపు జీవితానికి అన్యాయం చేయకండి. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా చెప్తున్నాను, తల్లులు మీ పిల్లలు ఎలాంటి వారో మీకు బాగా తెలుసు, ఎలాంటి సహవాసం కలిగిన వారో మీకు బాగా తెలుసు. దయచేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి, చక్కగా వారిని ఒక క్రమమైన జీవితంలోకి నడిపించుకోండి, భక్తి నేర్పించండి, సాక్ష్యం కలిగిన వారిగా మార్చండి. అప్పుడు వారు ఎలిజిబుల్ అవుతేనే వివాహాలు జరిగించండి, వారి క్యారెక్టర్ బాగుంటేనే వివాహాలు చేయండి. అంతే తప్ప ఎవరికి కట్టబడదాంలే అన్న ఆలోచన మీరు పెట్టుకొని దయచేసి కొన్ని కుటుంబాలకు అన్యాయం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మేము వింటున్న ప్రార్థన రిక్వెస్ట్లు చాలా భయంకరంగా ఉంటున్నాయి, హృదయాన్ని చాలా కదిలిస్తూ ఉన్నాయి. ఈ మాటలు నేను దుఃఖంతో చెప్తా ఉన్నాను. దయచేసి యవన బిడ్డలు జాగ్రత్త, మీ క్యారెక్టర్ని కాపాడుకోండి. అలాగే ప్రాముఖ్యంగా వివాహాలు చేసుకుంటున్న వారు డబ్బుందా, అందముందా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇట్లాంటివన్నీ ఆలోచించే ముందు అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా, ఆమె ప్రార్థన పరురాలా, సంఘములు సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వారా, ఇవి ఆలోచించి మీరు వివాహాలు చేసుకోండి. ఎందుకంటే ఏదున్నా సాక్ష్యం లేకపోతే వారి క్యారెక్టర్ అసలు మంచిగా ఉండదు. సాక్ష్యం కలిగిన వారితో మీరు జీవితాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చక్కగా మీ కుటుంబాలు కడతాడు. కొన్ని కుటుంబాలు ఆల్రెడీ వివాహం జరిగిపోయి చాలా శ్రమల మధ్యన, చాలా ఇబ్బందుల మధ్యన ఉన్నారు. వారికి నా 2 చేతులు జోడించి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక సేవకుడిగా చెప్తున్నాను, రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. చావు పరిష్కారం కాదు, మీ ప్రార్థనే పరిష్కారం. దేవుడు మీకు జవాబును కలిగజేస్తాడు. ఎందుకంటే మా తల్లి నా కోసం 2 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నా కొడుకు బ్రతికుండే కన్నా వాడు చనిపోతేనే మంచిదయ్యా అని మా తల్లి నా కోసం ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన విన్న దేవదేవుడు నా బ్రతుకును మార్చి ఈరోజు కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. మీ పిల్లలు మారుతారు, మీ భర్త మారుతాడు, మీ భార్య మారిద్ది, మీ కుటుంబ పరిస్థితులు మారుతాయి, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు దయచేస్తాడు. ఒక్క మాట చెప్తాను, వాక్యానికి దూరం అవ్వకండి, ప్రార్థనకు దూరం అవ్వకండి. ఈరోజు ఉండిన శ్రమలు రేపు ఉండవు, ఈరోజు పడుతున్న వేదన రేపు ఉండదు. దేవుడి కార్యాలు జరిగిస్తాడు. అలాగని అబద్ధాలాడి వివాహాలు చేయకండి. చాలామంది జీవితాలు అన్యాయమైపోయి ఏమనుకోకండి ఈ మాటలకు వాళ్ళు గాయపరిస్తే, కానీ ఇది సత్యం. మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.